గుంటూరు జిల్లా మంగళగిరి అమరావతి న్యూస్ 9 వార్తలకు స్వాగతం. మంగళగిరి రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో మంగళగిరి మరియు తాడేపల్లిలోని ప్రభుత్వ పాఠశాలలు మరియు ఎయిడెడ్ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు ఉత్తమ ఉపాధ్యాయులకు జాతీయ బిల్డర్ అవార్డులను ప్రదానం చేశారు. ప్రతి పాఠశాలలోని విద్యార్థులతో ఒక సర్వే నిర్వహించబడింది మరియు ఉత్తమ ఉపాధ్యాయులను శాస్త్రీయంగా ఎంపిక చేయడానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులతో మరొక సర్వే నిర్వహించబడింది. దీనిని ఈ విధంగా ఎంపిక చేసి రోటరీ క్లబ్ ఆఫ్ సైట్స్కు అప్లోడ్ చేశారని నివేదించారు. మంగళగిరి లిటిల్ విలేజ్ ఫంక్షన్ హాల్లో మా రోటరీ క్లబ్ సభ్యులందరూ మంగళగిరి నియోజకవర్గం నుండి 28 మంది ఉపాధ్యాయులను నేషన్ బిల్డర్ అవార్డులతో సత్కరించారు. రోటరీ క్లబ్ ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లే ఈ సంవత్సరం మంగళగిరి మరియు తాడేపల్లి మండలాల నుండి 28 మంది ఉపాధ్యాయులను సత్కరించడం పట్ల రోటరీ క్లబ్ సభ్యులు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ గుర్తింపు ఉపాధ్యాయులను మరింత ఉత్సాహపరుస్తుందని మరియు రాబోయే రోజుల్లో విద్యార్థులు మరిన్ని ఉన్నత శిఖరాలకు చేరుకోవడానికి వారిని సిద్ధం చేయడానికి ప్రేరణనిస్తుందని వారు ఆశిస్తున్నారు. ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నట్టుగానే ఈ సంవత్సరం కూడా నేషన్ బిల్డర్ అవార్డ్స్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇది విద్యార్థుల యొక్క భవిష్యత్తుని తీర్చిదిద్దేటువంటి ఉపాధ్యాయులకి తగిన ప్రోత్సాహం లభించడానికి ఈ కార్యక్రమం నిర్వహిస్తుంటారు. అత్యంత ఖచ్చితమైనటువంటి శాస్త్రీయమైనటువంటి విధానంలో మంగళగిరి తాడేపల్లి మండలంలో ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూల్స్, మున్సిపల్ స్కూల్స్, అలాగే ఎయిడెడ్ స్కూల్స్లో బోధించేటువంటి ఉపాధ్యాయుల దగ్గర నుంచి సరైనటువంటి ఫీడ్బ్యాక్ తీసుకున్నాం. ప్రతి స్కూల్ నుంచి కూడా కొంతమంది విద్యార్థులను సెలెక్ట్ చేసి వారి ఫీడ్బ్యాక్ తీసుకున్నాం. అలాగే వాళ్ళ యొక్క పనితీరు కానీ, వాళ్ళ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కానీ, వాళ్ళ సమయ పాలన, వీటన్నిటి గురించి ఆ స్కూల్ హెచ్ఎంస్ నుంచి తగిన ఫీడ్బ్యాక్ తీసుకొని ఈ వివరాలన్నీ కూడా మా రోటరీ వెబ్సైట్లో నమోదు చేయడం జరిగింది. దీని ద్వారా ఆ వాల్యూస్ అన్నీ కూడా క్రోడీకరించి ఆ స్కూల్ మొత్తం మీద ఉండేటువంటి బెస్ట్ టీచర్స్ని ఒక శాస్త్రీయమైన పద్ధతిలో మేము సెలెక్ట్ చేస్తాం. వీరికి రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి గారు ఈరోజు 28 మంది ఉపాధ్యాయులను సన్మానించడం, వారు ద్వారా స్ఫూర్తి తీసుకొని మిగతా వాళ్ళు మోటివేట్ కావడానికి ఒక అవకాశం ఉంటుందని చెప్పని మేము ఈ కార్యక్రమాన్ని ఈరోజు చేపట్టడం జరిగింది. దీంతో పాటుగా మా రోటరీ అనేక సేవా కార్యక్రమాలతో పాటుగా పిల్లలు, ఉపాధ్యాయులు, అదేవిధంగా స్టూడెంట్స్ బాగా చదువుకొని అక్షరాస్యత శాతాన్ని మన భారతదేశంలో పెంపొందించే విధంగా ఇండియన్ హ్యుమానిటీ ఫౌండేషన్ ద్వారా మన భారతదేశం మొత్తం ఈ నేషన్ బిల్డర్ అవార్డ్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ తరగతిలో ఈ అవార్డు అందుకోవడం అనేది చాలా ప్రతిష్టాత్మకంగా భావిస్తూ ఉంటారు. ఒక మంచి నేషన్ బిల్డ్ అవ్వాలంటే ఇంజనీర్స్, డాక్టర్స్, ఎంటర్‌ప్రెన్యూర్స్ ఎంతోమంది కావాలి. అదేంటంటే వీళ్ళందరినీ తీర్చిదిద్దేది, వీళ్ళని తయారు చేసేది టీచర్సే కాబట్టి వీళ్ళకి నేషన్ బిల్డర్ అవార్డు ఇవ్వాలి అనే విషయాన్ని రోటరీ గుర్తించి నేషన్ వైడ్గా ఇట్లాంటి అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరిలో ఆర్గనైజ్ చేసినటువంటి ఈ అవార్డు ప్రజెంటేషన్ సెరమనీ ఒక ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ ప్రజెంటేషన్ సెరమనీ ఏమాత్రం చూసుకోని విధంగా ఎంతో వైభవయుతంగా జరిగింది. సో రానున్న కాలంలో ఇట్లాంటి యాక్టివిటీస్ ఇంకా మంచి కార్యక్రమాలు ఎన్నో చేస్తారు. ప్రెసిడెంట్, సెక్రటరీ అండ్ డైరెక్టర్స్ వాళ్ళకి నేను అభినందనలు తెలియజేస్తాను. ఈరోజు నేషనల్ బిల్డర్ అవార్డు లిటిల్ విలేజ్లో 28 మందికి ఇవ్వడం జరిగింది. ఇది ప్రతి సంవత్సరం మాదిరే ఈ సంవత్సరం కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించడమే కాకుండా ఒక ఫిల్మ్‌ఫేర్ అవార్డు ఇచ్చేటట్టుగా మంచి స్క్రీన్ తోటి ఏర్పాటు చేయటం అదంతా చాలా ఆనందంగా ఉంది. ఇది అందరూ రొటేరియన్స్ వాళ్ళందరూ సమీక్ష కృషితో ఇదంతా తిరిగింది. సో ఇలాంటి అవకాశం మళ్ళీ జరగాలని చెప్పి ప్రతి సంవత్సరం ఎట్లా జరుగుతూ ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. అటువంటి సామర్థ్యాన్ని వెలిగితేయడానికి మేము ఉపాధ్యాయ వృత్తిని చేపడుతున్నాం. ఇది ఉద్దేశపూర్వకంగా చేపట్టింది. కానీ ఎటువంటి ప్రోత్సాహకాలు, బహుమానాలు, అవార్డులు, రివార్డులు వీటికేమి మేము ఇప్పటివరకు ఆశించలేదు. పసిపిల్లల్లో ఉన్నటువంటి వాళ్ళ హృదయాల్లో చిరిగిపోయినటువంటి మా మనసుల్ని వారు ఈ విధంగా బయటపెట్టి మమ్మల్ని ఈ విధంగా సమాజానికి పరిచయం చేస్తూ, మమ్మల్ని జాగృతం చేస్తూ, వాళ్ళు జాతి నిర్మాతలుగా మమ్మల్ని ఈ విధంగా చేస్తున్నందుకు మేము ఎంతో సంతోషిస్తున్నాం. ఫ్యామిలీతోటి ఈ విధంగా వచ్చి వాస్తవానికి ఇది ఈ యొక్క అవార్డు అనేటువంటిది మరి దేశ స్థాయిలో ఇచ్చేటువంటి వాటి ఎందుకంటే ఉత్తమమైందని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ఇది మేము ఆశించి వచ్చింది కాదు, కేవలం పిల్లల హృదయాల్లో మా స్థానం ఏంటో మేము తెలుసుకొని ఇక్కడికి వచ్చాము. నిజంగా ఒక్కొక్క టీచర్ని అభినందిస్తున్నప్పుడు అందరి టీచర్ విషయంలో మేము చాలా సంతోషించాము. ఈ యొక్క అవార్డు ఎన్నికైనందుకు ఇప్పుడు మేము మనస్ఫూర్తిగా సంతోషిస్తున్నాం. థ్యాంక్స్ సార్.
పిహెచ్ఎస్ బెడ్లో మ్యాథ్స్ సిస్టమ్గా పనిచేస్తున్నారు. మొదటి నుంచి కూడా కొన్ని ప్రిన్సిపల్స్తో ఆయన జీవిస్తూ ఉన్నారు. ఆయనలో ఉన్నటువంటి నీతి, నిజాయితీ, యథార్థత, విశ్వసనీయత, ఖచ్చితత్వం, సమయపాలన, క్రమశిక్షణ ఇవన్నీ కూడా త్రిగుణితమై మొదటి నుంచి కూడా ఇవే లక్షణాలతోటి వీటితోటి ఇవి ఉంటేనే జీవితం, విలువలు గౌరవం ఉంటేనే లైఫ్ అన్నట్టుగా అవే వాటి కోసమే బ్రతుకుతూ వాటి కోసమే జీవిస్తూ ఆ విధంగా పనిచేస్తూ ఉన్నారు. మొదట పనిచేసినప్పుడు డిస్ట్రిక్ట్ జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డు ఇవ్వడం జరిగింది. ఈ రోటరీ క్లబ్ వాళ్ళు మొదట 2023-24లో కూడా ఈ అవార్డుని ఎంపిక చేసుకున్నారు. అలాగే మరలా ఇది రెండవసారి 2025 తీసుకున్నారు. నాకు నచ్చినటువంటి విషయం ఏంటంటే అవార్డుకి ప్రతి ఉపాధ్యాయుడు కూడా అప్లై చేసుకుంటారు. కానీ ఉత్తమ ఉపాధ్యాయులను వెలికి తీసేటువంటి స్ఫూర్తిప్రదాయకమైనటువంటి కార్యక్రమం వాళ్ళు చేసినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. వాళ్ళు నిజమైనటువంటి ఉపాధ్యాయులు కొంతమందిని ఎవరైతే మనస్సాక్షి ప్రకారం పనిచేస్తున్నారో అలాంటి ఉత్తమమైనటువంటి ఉపాధ్యాయులను వెలికి తీసి ఈ విధమైన స్ఫూర్తిప్రదాయకమైన కార్యక్రమాన్ని చేపట్టడం నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ.